ప్రేమ అయితే బుక్ ఇస్తూ ఉంటుంది ధీరజ్‌కి. ఇక ధీరజ్ అయితే పడుకుండిపోతూ ఉంటాడు. "ఒరేయ్! ఏం చేస్తున్నావురా? అప్పుడే పడుకుండిపోతున్నావేంటి?" అని చెప్పేసి ప్రేమ ధీరజ్‌ని అనేసరికి చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. "పోవే నిద్రొస్తుంది" అని అనేసరికి, "రేపు ఎగ్జామ్ ఉందిరా చదవకుండా పడుకుండిపోతున్నావేంటి?" అని చెప్పేసి ప్రేమ అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా ధీరజ్ పడుకుండిపోతూ ఉంటాడు. అలా పడుకున్న ధీరజ్ దగ్గరికి ప్రేమ వెళ్ళి సీరియస్‌గా బెడ్‌షీట్ అయితే లాగేస్తూ ఉంటుంది. అలా లాగేసి "లెగరా" అని చెప్పేసి అయితే లేపుతూ ఉంటుంది. లేపి సీరియస్‌గా కూర్చోమని చెప్తూ ఉంటుంది. "కూర్చో" అని చెప్పేసి కూర్చోబెడుతూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ ఏం చేయలేక కూర్చుని ఉంటాడు. ఎలా చదువుతావో పడుకుంటావో నేను చూస్తాను అని ప్రేమ అంటూ తన చేతిలో బుక్ పెడుతూ ఉంటుంది. ఇక చదువు చచ్చినట్లుగా చదవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే టాపిక్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. "చదువు నిన్ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నువ్వు చూస్తూ ఉండు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ అయితే ఏం చేయలేక చదువుతూ ఉంటాడు. అలా ప్రేమ చెప్తూ ఉంటే ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ప్రేమ అయితే చెప్తూ వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే చదువుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ పడుకుండిపోతాడు ధీరజ్ ప్రేమపై. ఇక ప్రేమపై అలా పడుకునేసరికి ప్రేమ అయితే ధీరజ్‌ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ భుజంపై వాలిపోతూ ఉంటాడు. అలా భుజంపై వాలిపోయి పడుకునేసరికి ప్రేమ అయితే ధీరజ్ తల నిమరాలని చూస్తూ ఉంటుంది. సరే ఇక నిమరకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా ధీరజ్ అయితే ప్రేమ ఒళ్ళో అలా పడుకుండిపోతూ ఉంటాడు. అది చూసి ప్రేమ అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక తను కూడా చదవకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ధీరజ్‌ని. ఇక ప్రేమ అయితే అలా ధీరజ్ అయితే పడుకుంటాడు ప్రేమ ఒళ్ళో.